హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నగిరెడ్డి హారిక. సో ఇక్కడ మేమైతే 1 వీక్ అవుటింగ్ అయితే ప్లాన్ చేసాం, లైక్ వీకెండ్, లైక్ 2 డేస్కి. అండ్ ఇది వచ్చేసి అయితే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే ట్రీట్ ఇచ్చారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్. అండ్ ముందు వచ్చేసి మా చెల్లి వాళ్ళ కారు, అండ్ ఇది వచ్చేసి మాది. అండ్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది అన్నమాట. ఆ రోజు అంటే ఎక్కువ స్ట్రెస్ బర్స్ట్ అలా అనిపించింది మాకు. మొత్తం స్ట్రెస్ అంతా పోయింది, ఆ రోజు అంతా ఎంజాయ్ చేసాము. అండ్ ముందు అయితే మా అక్క వాళ్ళ పిల్లలు రూఫ్ టాప్ నుంచి హాయ్ చెప్తున్నారు. అండ్ ఆ క్లైమేట్కి ఆ షాట్కి అయితే చాలా చాలా బాగా వచ్చింది. చాలా ఎంజాయ్ చేసాము మేము. అండ్ ఇది వచ్చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే ప్లాన్ చేసాము, ఎస్కోట్ దగ్గర వనం రిసార్ట్ అని. సో రిసార్ట్ అయితే లైక్ వర్తబుల్. అండ్ ఒక ఫ్యామిలీ ఒక 12 మెంబర్స్, మోర్ దాన్ 12 మెంబర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫుడ్ అనేది ముందే అక్కడ చెప్పుకొని అన్నీ ప్రిపేర్ చేయించుకోవాలి. అండ్ అప్పటికప్పుడు చెప్తే ఫుడ్ ఏం ప్రిపేర్ చేయరన్నమాట. అండ్ ఒక పల్లెటూరు వాతావరణం అయితే మనకు కనిపించింది ఆ సిటీ అవుట్స్కర్ట్స్లోని, ప్రశాంతంగా గ్రీనరీ మధ్యన. సో ప్లాన్ చేసుకుంటే మనం ఇలానే ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ మంది అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రిసార్ట్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ పార్ట్. ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు, చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి పిల్లలకి బోర్ కొట్టుకుని ఉండడానికి అక్కడ క్రికెట్ ఆడడానికి కూడా ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ మా డే అంతా స్విమ్మింగ్ పూల్లోనే అయిపోయింది. సో వీ డింట్ ఎంజాయ్ క్రికెట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ మా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, మా అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, సో అందరూ అయితే వీఆర్ రెడీ టు రాక్ మాట. సో హెల్ప్ చేస్తున్నారు మా అక్క వాళ్ళ పిల్లలు అయితే. అండ్ మా బుడ్డోడు అయితే అక్కడ ఆడుతున్నాడు, ప్యాంట్ ఇప్పేసి హీజ్ లైక్ క్రాకీగా ఉన్నాడు. చాలా ఎండగా ఉంది కదా, సో అందుకే. అండ్ లోపలికి అయితే ఎంటర్ ద డ్రాగన్, ఇంకా వనం రిసార్ట్ అయితే వచ్చేసాం. చూసారా బయట నుంచి ఎంత అందంగా ఉందో రిసార్ట్. సో లోపల అయితే ఫుల్ గ్రీనరీ అంతా. అండ్ కొండల మధ్యన చుట్టూ కొండలే ఉన్నాయి. లైక్ ప్రశాంతమైన ఏరియా అన్నమాట. ఎంతో నచ్చింది నాకు. సో ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ప్లెజెంట్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు రిసార్ట్ అయితే మీకోసం వీడియో అయితే తీసాను. సో ఇఫ్ యూ ఎవ్రీవన్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ వైజాగ్, ఎనీవన్ హూ వాంట్ టు ప్లాన్ టు గో టు ద రిసార్ట్, సో జస్ట్ ఒక్కసారి చూడండి, చాలా బాగుంది రూమ్స్ అయితే. అండ్ Day 2 వ్లాగ్ కూడా పెడతా.